నేను చెప్పేటువంటి ఒక్క రెమెడీ ద్వారా మీ కోర్టు కేసెస్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి క్లారిటీ అనేటువంటిది వస్తుంది. యెస్ మై డియర్ ఫ్రెండ్స్, కోర్టు కేసెస్‌తో బాధపడేటటువంటి వాళ్ళు అశోక పిల్లర్స్ అని దొరుకుతాయండి. అశోక పిల్లర్ అనేటువంటి దాన్ని మీ ఇంటి యొక్క నార్త్ వెస్ట్ డైరెక్షన్‌లో పెట్టడం ద్వారా మీకు కోర్టు నుంచి ఏవైతే ఉంటుందో దానికి సంబంధించిన సపోర్ట్ అనేటువంటిది మీకు వస్తుంది. గుర్తుపెట్టుకోండి, న్యాయం మీ వైపు ఉంటేనే ఇది అనేటువంటిది మీకు సక్సెస్ అవుతుంది. చూడండి, మీ జీవితంలో ఉన్నటువంటి సకల దరిద్రాలు పోవాలని మీరు కోరుకుంటున్నారా? నేను చెప్పే ఒక చిన్న రెమెడీ ఫాలో అవ్వండి. దరిద్రాలు మొత్తం పోయి అదృష్టం అనేటువంటిది మీ తలుపు తడుతుంది. ఏం చేయాలండి? వెరీ సింపుల్. 41 రోజుల పాటు ప్రతిరోజు శివునికి అభిషేకం చేయాలండి. వెరీ సింపుల్ అండి. ఇంటి దగ్గర నుంచి మీరు వెళ్ళేటప్పుడు ఒక రాగి చెంబు తీసుకోండి, లేదా రాగి గ్లాస్ తీసుకోండి, ఇంట్లో నుంచి నీళ్లు తీసుకెళ్లి శివుని మీద అభిషేకం చేయండి. ఇంతే, ఇంతకు మించి ఏం అవసరం లేదండి. 41 డేస్ చేసి చూడండి, మీ దరిద్రాలు పోవటానికి అద్భుతమైనటువంటి మార్గాలు మీ జీవితంలో ఓపెన్ అవుతాయి. మీరు మనీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా? అప్పుల ఊబిలో కూరుకుపోయారా? డబ్బు అనేటువంటిది ఫ్లో లేక మీరు ఇబ్బంది పడుతున్నారా? మనీ బ్లాకేజెస్ ఉన్నాయా? నేను చెప్పే ఒక చిన్న రెమెడీ అనేటువంటిది ఫాలో అవ్వండి. డబ్బుకు సంబంధించిన కష్టాలు అనేటువంటివి తొలగిపోయేటువంటి ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఏం చేయాలండి? మీ ఇంటి యొక్క సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఒక రెడ్ కలర్ జీరో క్యాండిల్ బల్బ్ అనేటువంటి దాన్ని పెట్టి ప్రతిరోజు 2 అవర్స్ దాన్ని స్విచ్ ఆన్ చేయండి చాలు. మనీ ఫ్లో అనేటువంటిది మీ లైఫ్లో విపరీతంగా పెరిగేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. గజకేసరి యోగం అనేటువంటిది మీ జన్మజాతకంలో ఉండాల్సిన అవసరం లేదండి. మీ ఇంటి వాస్తులో కూడా మీరు గజకేసరి యోగాన్ని సృష్టించుకోవచ్చు. వెరీ సింపుల్ అండి. ఒక చిన్న మట్టి పాత్ర తీసుకోండి, 1 లేదా 2 మూతల గంగాజలం పోయండి. అలానే దాంట్లో ఒక చిన్న వెండితో చేసినటువంటి ఏనుగు బొమ్మ అనేటువంటి దాన్ని దాంట్లో పెట్టండి. దీన్ని తీసుకెళ్లి మీ యొక్క నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో పెట్టండి. ఫ్రెండ్స్, దీన్ని ప్రతి 4 రోజులకు 5 రోజులకు ఒకసారి మారుస్తూ ఉండండి. దీని ద్వారా మీ ఇంట్లో గజకేసరి యోగం అనేటువంటిది సృష్టించబడుతుంది. దానివల్ల అద్భుతమైనటువంటి ధన ధాన్యాలు సిరి సంపదలు అనేటువంటివి మీ ఇంట్లోకి రావటం జరుగుతుంది. చూడండి, నేను చెప్పేటువంటి ఒక్క చిన్న రెమెడీ ద్వారా మీకు బిజినెస్ గురించి కొత్త కొత్త ఐడియాస్ అనేటువంటివి క్రియేట్ అవుతూ ఉంటాయి. ఏం చేయాలి? వెరీ సింపుల్ అండి. దీనికి కావాల్సిన 2 పదార్థాలు: పాలు, కుంకుమ పువ్వు. ప్రతిరోజు కూడా మీ ఇంటి బ్రహ్మస్థానంలో పాలు, కుంకుమ పువ్వు కలిపినటువంటి పాలని 4-5 సార్లు ఇలా చిలకరించాలి. అంతే. మీకు బిజినెస్ కు సంబంధించినటువంటి కొత్త కొత్త ఐడియాస్ అనేటువంటిది జనరేట్ అయిపోతూ ఉంటాయి. ఈ ఒక్క రెమెడీ చాలండి. జీవితంలో సక్సెస్ 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 సక్సెస్. ఫెయిల్యూర్ అనేటువంటిది కావాలనుకున్నా మీకు రాదు. ఎక్కడ ఏది పట్టుకున్నా సక్సెస్సే. మట్టిని పట్టుకున్న బంగారంగా మారిపోయింది. ఏం చేయాలి? దీనికి వెరీ సింపుల్ అండి. గోల్డ్ కలర్ లో ఉన్నటువంటి ఇన్ఫినిటీ సింబల్ ఏదైతే ఉందో ఆ సింబల్ ని మీ ఇంటి యొక్క వెస్ట్ డైరెక్షన్ లో మీరు దాన్ని అతికించండి. చూడండి, మీ లైఫ్ లో సక్సెస్ అనేటువంటిది తలుపులు బద్దలు కొట్టుకొని వచ్చేసిద్ది అనమాట. చూడండి, మీ బిజినెస్ లో గ్రోత్ లేక మీరు ఇబ్బంది పడుతున్నారా? ఇక అటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేవండి. ఒక చిన్న రెమెడీ ద్వారా మీ బిజినెస్ లో అద్భుతమైనటువంటి గ్రోత్ అనేటువంటి దాన్ని మీరు తెలుసుకోవచ్చు. ఏం చేయాలండి? వెరీ సింపుల్. ఒక గోల్డ్ కలర్ లో ఉన్నటువంటి ఇన్ఫినిటీ సింబల్ అనేటువంటి దాన్ని తీసుకోండి. మీ ఇంటి యొక్క వెస్ట్ డైరెక్షన్ లో దాన్ని అతికించండి. చూడండి, మీ బిజినెస్ ఏరియాలో కానివ్వండి, మీ ఇంట్లో కానివ్వండి, ఇది అంటించడం ద్వారా మీ యొక్క బిజినెస్ లో అద్భుతమైనటువంటి గ్రోత్ అనేటువంటిది వస్తుంది. చూడండి, మీరు ఎంత కష్టపడినా సరే గ్రోత్ రావటం లేదా? నేను చెప్పేటటువంటి ఒక్క చిన్న రెమెడీ ద్వారా మీ గ్రోత్ అనేటువంటిది ఆకాశం వరకు వెళ్ళిపోతుంది. ఏం చేయాలి? వెరీ సింపుల్ అండి. మీ యొక్క వెస్ట్ డైరెక్షన్, మీ ఇంటి యొక్క వెస్ట్ డైరెక్షన్ లో ఇన్ఫినిటీ సింబల్, గోల్డ్ కలర్ ఇన్ఫినిటీ సింబల్ అనేటువంటి దాన్ని పేస్ట్ చేయండి. చూడండి, లైఫ్ లో గ్రోత్ అనేటువంటిది ఏ విధంగా వస్తుందంటే చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. వెస్ట్ డైరెక్షన్ అనేటువంటిది మీ లైఫ్ లో మిమ్మల్ని చాలా అంటే చాలా హై గ్రోత్ కి తీసుకెళ్తుంది. ఓన్లీ వెస్ట్ డైరెక్షన్. మీరు లైఫ్ లో రైజ్ అవ్వాలన్నా, అలానే మనీ పరంగా రైజ్ అవ్వాలన్నా వెస్ట్ డైరెక్షన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. నేను చెప్పేటువంటి ఒక్క రెమెడీ అనేటువంటిది ఫాలో అవ్వండి. ఖచ్చితంగా కూడా ఒక అద్భుతమైనటువంటి పాజిటివ్ రిజల్ట్ అనేటువంటిది మీరు చూస్తారు. వెరీ సింపుల్ అండి. మీరు ఏం చేస్తారంటే ఒక బ్లాక్ కలర్ క్లాత్ తీసుకోండి. బ్లాక్ కలర్ క్లాత్ లో మనకి నల్ల నువ్వులు ఉంటాయి కదా, నల్ల నువ్వులు, అలానే సుర్మా అని దొరికిద్ది, మనకి బ్లాక్ సుర్మా అని దొరికిద్ది. బ్లాక్ సుర్మా కొంచెం వేయండి. అట్లానే దాంట్లో మనకి ఆవాల నూనె ఉంటుంది కదా, కొద్దిగా ఆవాల నూనె అనేటువంటి దాన్ని వేసి దీన్ని మొత్తాన్ని మూటగట్టి మీ ఇంటి యొక్క వెస్ట్ డైరెక్షన్ లో దీన్ని ఉంచండి. లైఫ్ లో మీరు ఏదైతే మీరు వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ నుంచి అద్భుతమైనటువంటి మెటీరియలిస్టిక్ గ్రోత్ అనేటువంటిది మీ లైఫ్ లో ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఒకే ఒక్క చిన్న రెమెడీ ద్వారా
మీ ఇంట్లో ఉన్నటువంటి క్యాష్ యొక్క ఫ్లోని కానివ్వండి, అలానే మీకున్నటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేటువంటి దాని నుంచి బయటపడొచ్చని తెలుసా? మరి అయితే ఇంకెందుకు ఆలస్యం, ఈ చిన్న రెమెడీ వినేసి వెళ్ళిపోండి. ఓకే, సింపుల్గా ఒక రెడ్ కలర్ క్లాత్ అనేటువంటిది తీసుకోండి. దాంట్లో 6 లవంగాలు, భీమ్సేని కపూర్, కొంచెం బియ్యం అనేటువంటి దాన్ని పోసి మూట కట్టి మీ ఇంటి యొక్క సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో దీన్ని ప్లేస్ చేయడం ద్వారా మీకు క్యాష్ ఫ్లో అనేటువంటిది పెరుగుతుంది. అట్లానే మీకున్నటువంటి మనీ బ్లాకేజెస్ అనేటువంటిది కూడా తీరిపోతూ ఉంటాయి. మరి ఇటువంటి అద్భుతమైనటువంటి కంటెంట్ కావాలనుకుంటే కనుక మన ఛానల్ని, పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. కామెంట్లో మీరు నెక్స్ట్ ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో మీరు చెప్తే దానికి సంబంధించినటువంటి రెమెడీ అనేటువంటిది నేను చెప్పడం జరుగుతుంది. చూడండి, భార్యాభర్తల మధ్య విపరీతమైన గొడవలు ఏర్పడుతున్నాయి. నేను చెప్పేటటువంటి ఒక చిన్న రెమెడీ ఫాలో అవటం ద్వారా భార్యాభర్తల మధ్య ప్రేమ, అనుబంధం, అనురాగం అనేటువంటిది, రొమాన్స్ కూడా చాలా బాగా పెరుగుతుంది. ఏం చేయాలండి? వెరీ సింపుల్. స్నానం చేసేటువంటి నీళ్ళల్లో ప్రతిరోజు 6 చుక్కల రోజ్ వాటర్, మంచి క్వాలిటీ రోజ్ వాటర్ అనేటువంటిది మీరు స్నానం చేసేటువంటి నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయడం మొదలుపెట్టండి. మీ యొక్క ప్రేమ, భార్యాభర్తల మధ్య ప్రేమ అనేటువంటిది చాలా అంటే చాలా అద్భుతంగా పెరుగుతుంది. ఈ ఒక్క వాస్తు రెమెడీ అండి మీ ఇంట్లో గజకేసరి యోగాన్ని సృష్టించింది. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మీ జన్మజాతకంలో గజకేసరి యోగం లేకపోవచ్చు కాక, బట్ కానీ ఈ ఒక్క చిన్న వాస్తు రెమెడీ ద్వారా మీ ఇంట్లోనే గజకేసరి యోగాన్ని మీరు కల్పించుకోవచ్చు. వెరీ సింపుల్. ఏం చేయాలి? మీరు నీట్గా ఒక చిన్న వెండి గ్లాస్ తీసుకోండి. వెండి గ్లాస్ తీసుకొని దాంట్లో కొంచెం నీరు పోయండి. ఆ నీళ్ళల్లో 1 లేదా 2 మూతల గంగాజలం అనేటువంటి దాన్ని పోయండి. సింపుల్గా దీన్ని తీసుకెళ్ళి మీ యొక్క నార్త్ ఈస్ట్ డైరెక్షన్ ఏదైతే ఉంటుందో నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో పెట్టండి. ఎవ్రీ 4 to 5 డేస్కి ఒకసారి ఈ వాటర్ అనేటువంటి దాన్ని మారుస్తుండండి. ఈ వాటర్ని తీసుకెళ్ళి తులసి కోటలో పోయండి. చూడండి, మీ ఇంట్లో గజకేసరి యోగం అనేటువంటిది సృష్టించబడుతుంది. మనీ 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 వద్దన్నా సరే డబ్బులు అనేటువంటిది వర్షంలాగా కురవాలా? నేను చెప్పేటటువంటి ఒక చిన్న రెమెడీ అనేటువంటిది మీరు ఫాలో అవటం ద్వారా డబ్బు అని యొక్క ఫ్లో అనేటువంటిది విపరీతంగా పెరుగుతుంది. ఏం చేయాలండి? వెరీ సింపుల్ అండి. మీ ఇంటి యొక్క సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో పర్ డే ఓన్లీ 2 hours రెడ్ కలర్ 0 బల్బ్ అనేటువంటిది స్విచ్ ఆన్ చేయండి. చూడండి, మీకు మనీ ఫ్లో అనేటువంటిది విపరీతంగా పెరిగిపోతుంది. చూడండి, ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క వాల్ క్లాక్ అనేటువంటిది మీ ఇంట్లో సౌత్ డైరెక్షన్లో ఎట్టి పరిస్థితుల్లో పెట్టకండి. ఎందుకంటే సౌత్ డైరెక్షన్ అనేటువంటిది యమస్థానం అనమాట. మీ వాల్ క్లాక్ అనేటువంటి దాన్ని మీరు అక్కడ పెట్టడం వల్ల యమగండాలు అనేటువంటివి ఎదుర్కొనేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇటువంటి అద్భుతమైనటువంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పేజీని ఫాలో అవ్వండి. మీ ఇంట్లో వాల్ క్లాక్ ఏ డైరెక్షన్లో ఉందో పెడితే దానికి సంబంధించి నెక్స్ట్ వీడియో నేను చేయటం జరుగుతుంది. అది గుడ్డా బ్యాడా అని. చూడండి, మీరు ఒక గవర్నమెంట్ కాంట్రాక్టర్ అయి ఉండి గవర్నమెంట్ దగ్గర నుంచి సపోర్ట్ లేక ఇబ్బంది పడుతున్నారా? లేదంటే మీ యొక్క బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి పాస్ చేయించుకోలేకపోతున్నారా? నేను చెప్పేటువంటి ఒక చిన్న రెమెడీ అనేటువంటిది ఫాలో అవటం ద్వారా మీరు గవర్నమెంట్ నుంచి అద్భుతమైనటువంటి సపోర్ట్ అనేటువంటిది మీ లైఫ్లో వస్తుంది. ఏం చేయాలండి? అశోక పిల్లర్ అని మనకు దొరుకుతుందండి. ఈ అశోక పిల్లర్ అనేటువంటి దాన్ని మీ ఇంట్లో కానీ లేదంటే మీ యొక్క వర్క్ ప్లేస్లో కానివ్వండి సౌత్ వెస్ట్ డైరెక్షన్లో పెట్టడం ద్వారా గవర్నమెంట్ నుంచి అద్భుతమైనటువంటి సపోర్ట్ మీకు వస్తుంది. అట్లానే గవర్నమెంట్ నుంచి మీకు ఏవైతే పెండింగ్ బిల్స్ అనేటువంటి ఉన్నాయో ఆ పెండింగ్ బిల్స్ అనేటువంటి త్వరగా మీకు క్లియర్ అయిపోయేటువంటి ఛాన్సెస్ ఉంటాయండి. మీ ఇంట్లో ఉన్నటువంటి వాల్ క్లాక్ అనేటువంటిది మీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టిద్దని తెలుసా? ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పేటువంటి ఈ డైరెక్షన్లో కనుక మీ ఇంటి వాల్ క్లాక్ కనుక మీరు పెట్టుకోగలిగితే టైంతో పాటు మీ యొక్క కెరియర్, మీ యొక్క బిజినెస్ అనేటువంటిది గ్రోత్ అవుతుంది. మరి ఏంటి ఆ డైరెక్షన్ అంటే మీ ఇంటి యొక్క వాల్ క్లాక్ అనేటువంటిది ఈస్ట్ డైరెక్షన్లో కనుక పెట్టగలిగితే మీ టైం, మీ కెరియర్ అనేటువంటిది రైజ్ అవుతుంది. చూడండి, మీ నార్త్ డైరెక్షన్ అనేటువంటిది ఇంబ్యాలెన్స్ ఉంటే కనుక మీ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో మీ నాలెడ్జ్ నుంచి మీరు డబ్బులు సంపాదించుకోలేరు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మీ నాలెడ్జ్ ఉన్నటువంటి దాన్ని అమ్మి దాని డబ్బులు సంపాదించలేరు అనమాట. చాలా మంది చెప్తారు నాకు ఈ విషయం గురించి తెలుసు, దాన్ని నేను మనీ రూపంలో కన్వర్ట్ చేయలేకపోతున్నానని చెప్పి. నేను చెప్పేటువంటి ఈ ఒక్క చిన్న రెమెడీ అనేటువంటిది ఫాలో అవడం ద్వారా మీ యొక్క ఐడియాస్ నుంచి మీరు డబ్బు అనేటువంటి దాన్ని జనరేట్ చేయొచ్చు. ఏం చేయాలి? మీరు శుక్లపక్షమి బుధవారం రోజు ఒక వెండి చెంబు కానివ్వండి, అల్యూమినియం చెంబు కానీ తీసుకొని దాంట్లో కొన్ని నాణాలు వేసి నార్మల్ ఇంట్లో ఉన్నటువంటి వాటర్ పోసి దాన్ని పైన క్రీమ్ కలర్ క్లాత్ అనేటువంటి దాన్ని చుట్టేసి కొద్దిగా ఎల్లో ఆవాలు ఉంటాయి కదా, ఎల్లో మస్టర్డ్స్ అంటారు కదా, ఎల్లో ఆవాలు వేసి ఒక 6 లవంగాలు అనేటువంటి దాన్ని వేసి
దాన్ని మీరు నార్త్ డైరెక్షన్లో పెట్టడం స్టార్ట్ చేయండి. మీ యొక్క ఐడియాస్ నుంచి, మీ యొక్క నాలెడ్జ్ నుంచి మీరు డబ్బు అనేటువంటిది విపరీతంగా సృష్టించగలుగుతారు. చాలా మంది నాకు చెప్తూ ఉంటారు, నాకు బిజినెస్ చేయడానికి కొత్త కొత్త ఐడియాస్ రావట్లేదు, లేదంటే నాకు ఒక విషయం గురించి అవుతుంది కానీ, తెలుస్తుంది కానీ దాని మీద ఐడియా అనేటువంటి సృష్టించుకోలేకపోతున్నాను అని చెప్పేసి. నేను చెప్పేటటువంటి ఒక్క చిన్న రెమెడీ అనేటువంటిది ఫాలో అవటం ద్వారా కొత్త కొత్త ఐడియాస్ అనేటువంటి దాన్ని మీకు జనరేట్ అవుతూ ఉంటాయి. ఏం చేయాలండి? వెరీ సింపుల్ అండి. మీ ఇంట్లో ఉన్నటువంటి బ్రహ్మస్థానాన్ని కనిపెట్టండి. బ్రహ్మస్థానంలో ప్రతిరోజు కూడా మీరు ఒక చిన్న గ్లాసులో మీరు పాలు తీసుకోండి. దాంట్లో 2-3 కుంకుమ పువ్వులు వేయండి. ఓకే, మీ ఇంటి యొక్క బ్రహ్మస్థానంలో సింపుల్గా 4-5 సార్లు చిలకరించండి. అంతే. ఇది చేయటం మొదలుపెట్టండి. మీకు అద్భుతమైనటువంటి ఆలోచనలు అనేటువంటివి జనరేట్ అయిపోతూ ఉంటాయి. చేసి ఫాలో అయ్యి కామెంట్లో నిజమా కాదనేటువంటిది పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. మరి ఇటువంటి అద్భుతమైనటువంటి వాస్తు, యాస్ట్రో, న్యూమరో రెమెడీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన పేజీని ఫాలో అవ్వండి. కామెంట్లో మీరు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటో కనుక మీరు చెప్తే దానికి సంబంధించిన రెమెడీ అనేటువంటిది నేను నెక్స్ట్ వీడియోలో చేయడం జరుగుతుంది. మీ జాబ్లో మీరు సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? నేను చెప్పే ఒక చిన్న రెమెడీ ఫాలో అవ్వండి. ఎట్టి పరిస్థితుల్లో జాబ్లో మీరు సక్సెస్ అయి తీరుతారు. ఏం చేస్తారండి? మనకి ఫ్లయింగ్ ఈగల్స్ అంటే ఎగిరే గద్ద బొమ్మలు లాంటివి మనకి బయట బొమ్మలు దొరుకుతూ ఉంటాయండి. ఆ బొమ్మ అనేటువంటి దాన్ని మీరు సౌత్ వెస్ట్ డైరెక్షన్లో కనుక మీరు పెట్టగలిగితే మీరు మీ ఉన్నటువంటి జాబ్లో అద్భుతమైనటువంటి స్కిల్ అనేటువంటి డెవలప్ చేసుకోవడం ద్వారా చాలా హయ్యర్ పొజిషన్లోకి వెళ్తారు. చాలా మంది కూడా మ్యారేజ్ అవ్వడం లేదని చెప్పి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. మన దగ్గర డబ్బు ఉంది, ఆస్తి ఉంది, కానీ మ్యారేజ్ అవ్వటం లేదు. లేదు మ్యారేజ్ మంచి సంబంధాలు వస్తున్నాయి, డబ్బు వల్ల ఏదో ఒక ప్రాబ్లం వల్ల మ్యారేజ్ అనేటువంటిది మిస్ అవుతుంది, లేదంటే ఆ ఇంట్లో మ్యారేజ్ అనేటువంటిది అవ్వటం లేదంటే కనుక నేను చెబుతున్నటువంటి ఈ చిన్న రెమెడీ అనేటువంటి దాన్ని మీ ఇంటి వాస్తులో పాటించండి. ఖచ్చితంగా కూడా పాజిటివ్ రిజల్ట్ అనేటువంటిది వస్తుంది. ఎంతో మంది క్లయింట్స్ చేసి సక్సెస్ అయినటువంటి రెమెడీ ఇది. చాలా సింపుల్ అండి. మీ యొక్క సౌత్ ఈస్ట్ డైరెక్షన్ ఏదైతే ఉందో మీ ఇంట్లో సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఒక పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు అంటే వధూవరులు ఇద్దరూ కూడా మండపం మీద అగ్ని ఏదైతే మనకి ఉంటుందో ఆ అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేసేటటువంటి ఒక ఫోటో తీసుకొని దాన్ని నీట్గా ఫ్రేమ్ చేయించి మన ఇంటి సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో కనుక దాన్ని మీరు తగిలిస్తే కనుక ఏదైతే మీ ఇంట్లో ఉన్నటువంటి మ్యారేజ్ అవ్వటానికి ప్రాబ్లమ్స్, వాస్తుకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఏవైతే కష్టాలు ఉంటాయో వాటి నుంచి విముక్తి దొరికేటటువంటి ఛాన్స్ ఉంటుంది. నేను చెప్పేటటువంటి ఒక్క చిన్న రెమెడీ ద్వారా లైఫ్లో మీరు కంటిన్యూస్ డైలీ క్యాష్ ఫ్లో అనేటువంటిది సృష్టించుకోవచ్చు. మీది ఇల్లు అయినా సరే, బిజినెస్ అయినా సరే, ఎక్కడైనా సరే. ఏం చేయాలి? వెరీ సింపుల్ అండి. చాలా అంటే చాలా ఈజీగా రెడ్ కలర్ ఫ్లవర్స్ కానివ్వండి, లేదంటే రెడ్ కలర్ ఫ్లవర్స్కి సంబంధించినటువంటి పిక్చర్ కానివ్వండి, మీ ఇంటి యొక్క సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో పెట్టడం ద్వారా మీకు రెగ్యులర్ క్యాష్ ఫ్లో అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది అనమాట. చూడండి, మీ పిల్లలు ఎగ్జామ్ సరిగ్గా రాయలేకపోతున్నారా? మీ పిల్లలు చదువుతున్నది సరిగ్గా గుర్తుండట్లేదా? నేను చెప్పేటటువంటి ఒక్క చిన్న రెమెడీ ఫాలో అవటం ద్వారా చదువుకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ నుంచి మీ పిల్లలు బయటపడచ్చు. వెరీ సింపుల్ అండి. ప్రతిరోజు మీ పిల్లలు స్నానం చేసేటటువంటి నీళ్ళల్లో స్వచ్ఛమైనటువంటి, కల్తీ లేని స్వచ్ఛమైనటువంటి పసుపు ఒక చిటికెడు లేదంటే ఒక 3 చిటికెళ్ళ పసుపు అనేటువంటిది నీళ్ళల్లో వేసి స్నానం చేయటం మొదలు పెట్టండి. మీ పిల్లలకి సంబంధించి ఎడ్యుకేషన్ పరమైనటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడతారు. అద్భుతమైనటువంటి నాలెడ్జ్ అనేటువంటిది గెయిన్ చేయడం జరుగుతుంది. చూడండి, మీ పిల్లలు కూడా చదవాలంటే బద్ధకంగా ఫీల్ అవుతున్నారా? లేజీనెస్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుందా? మార్నింగ్ పూట లెగవాలంటే బద్ధకంగా ఫీల్ అవుతున్నారా? నేను చెప్పేటటువంటి ఒక్క చిన్న రెమెడీ ఫాలో అవ్వండి. మీ పిల్లల జీవితం అనేటువంటిది అద్భుతంగా తీర్చిదిద్దబడుతుంది. ఏం చేయాలండి? ఒక రెడ్ కలర్ పేపర్ తీసుకోండి. 6 ఇంచెస్ బై 6 ఇంచెస్ బై 6 ఇంచెస్ ఒక ట్రయాంగిల్ అనేటువంటి దాన్ని రెడ్ కలర్ పేపర్తో కట్ చేసి మీ ఇంటి యొక్క సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో దాన్ని పెట్టి ప్రతిరోజు మీ పిల్లల్ని డైలీ మార్నింగ్ పూట ఒక 10 నిమిషాలు దాని ముందు కూర్చొని, లేదంటే 5 నిమిషాలైనా సరే దాని ముందు కూర్చొని తదేకంగా దాన్ని చూస్తూ ఉండమని చెప్పండి. మీ పిల్లల్లో వర్క్ చేయాలని, చదవాలని అనేటువంటి ఉత్సాహం అనేటువంటిది ఉరకలేస్తుంది. చూడండి, మీరు కానీ మీ పిల్లలు కానీ బాగా లేజీగా ఉన్నారు, ఏ పని చేయబుద్ధి కావట్లా, ఏ పని చేయాలన్నా లేజీనెస్ వస్తుంటే నేను చెప్పేటటువంటి ఒక్క రెమెడీ ఫాలో అవ్వండి. లేజీనెస్ అనేటువంటిది, బద్ధకం అనేటువంటి పోయి ఫుల్ యాక్టివ్లో మీ వర్క్ అనేటువంటి దాన్ని, లేదంటే పిల్లలు చదవడం అనేటువంటి చాలా యాక్టివ్గా ఫాలో అవుతూ ఉంటారు. ఏం చేయాలండి? 6 ఇంచెస్ బై 6 ఇంచెస్ బై 6 ఇంచెస్ ఒక ట్రయాంగిల్ అంటే ఒక
త్రిభుజం అనేటువంటి దాన్ని ఒక రెడ్ కలర్ పేపర్ మీద కట్ చేయండి. దాన్ని మీ ఇంటి యొక్క సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో వాల్ మీద పెట్టేసి డైలీ కనీసం ఒక 5 నుంచి 10 నిమిషాలు తదేకంగా దాని ముందు కూర్చొని తదేకంగా దాన్ని చూస్తూ ఉండటం మొదలుపెట్టండి. మీకున్నటువంటి లేజినెస్ పోయి ఫుల్ యాక్టివ్గా అయిపోతూ ఉంటారు. చూడండి, మీరు ఎంత కష్టపడుతున్నా సరే ఏదైనా ఒక స్కిల్ నేర్చుకోవాలని, అంటే అది ఏఐ కానివ్వండి, వర్క్ కానివ్వండి, స్కిల్ నేర్చుకోవడం ద్వారా జాబులో సెటిల్ అవ్వాలి, లేదంటే జాబులో మీరు మంచి పొజిషన్కి వెళ్ళాలనుకుంటున్నారా, నేను చెప్పేటటువంటి ఒక్క చిన్న రెమెడీ ఫాలో అవటం ద్వారా అద్భుతమైనటువంటి స్కిల్ అనేటువంటిది మీరు నేర్చుకోవటం జరుగుతుంది. మీరు ఏ స్కిల్ అయితే నేర్చుకోవాలనుకుంటున్నారో దాంట్లో హైయెస్ట్ ప్రమోషన్స్ అనేటువంటివి కూడా మీరు తెచ్చుకోవడం జరుగుతుంది. వెరీ సింపుల్ అండి. ఎగిరే గద్దలు, ఫ్లయింగ్ ఈగిల్స్ అనేటువంటి బొమ్మలు మనకు దొరుకుతాయండి. అటువంటి బొమ్మ అనేటువంటి దాన్ని మనం తెచ్చుకొని మన ఇంటి యొక్క సౌత్ వెస్ట్ డైరెక్షన్లో మనం ప్లేస్ చేయగలిగితే షెల్ఫ్లో, మనం నేర్చుకునేటువంటి స్కిల్ ఏదైతే ఉందో ఆ స్కిల్లో మనం అద్భుతంగా రాణించేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. ఒక చిన్న దీపాన్ని వెలిగించడం ద్వారా మీ పితృదేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు ఉంటాయని తెలుసా? ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ప్రతి నెల అమావాస్య రోజు ఒక మట్టి పాత్రలో నువ్వుల నూనెతో చేసినటువంటి దీపాన్ని వెలిగించి మీ ఇంటి యొక్క సౌత్ వెస్ట్ డైరెక్షన్లో కనుక పెట్టడం స్టార్ట్ చేశారంటే మీ పితృదేవతలకు సంబంధించినటువంటి ఆశీర్వాదం అనేటువంటిది మీ పైన ఉంటుంది. దాని ద్వారా వాళ్ళ నుంచి మీకు అనేకమైనటువంటి లాభాలు అనేటువంటి కలుగుతూ ఉంటాయి. మరి ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం? ఇటువంటి అద్భుతమైనటువంటి కంటెంట్ కావాలనుకుంటే మన పేజీని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్లో మీరు నెక్స్ట్ ఏ ప్రాబ్లం మీరు ఫేస్ చేస్తున్నారో కామెంట్ చేస్తే దానికి సంబంధించినటువంటి యాస్ట్రో, వాస్తు, న్యూమరాలజీకి సంబంధించిన రెమెడీ అనేటువంటిది నేను చెప్పడం జరుగుతుంది. మరి అయితే ఇంకెందుకు ఆలస్యం, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.